యాక్చువల్గా ఇప్పుడు బడ్జెట్లు పెరిగిపోయాయి, లొకేషన్స్ అంతా ఎక్కువ మారిపోయాయి, లేకపోతే బ్యూటిఫుల్ లొకేషన్స్కి వెళ్తున్నారు, చేస్తున్నారు బాగా చూపించడానికి కోసం, ఆ కలర్ ఇంపుగా, కంటికి ఇంపుగా అంటారు కదా అలా. కానీ మీరు ఆ 2006 బొమ్మరిల్లులోనే ప్రతి ఫ్రేమ్ కూడా చాలా ప్లెజెంట్గా ఉన్న వాటిలో అంత కలర్ఫుల్గా చూపించే ప్రయత్నం మొదటి నుంచి కూడా కనబడుతుంది. అది ఫస్ట్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు నా అసిస్టెంట్స్ కూడా నేను ఫస్ట్ చెప్తాను, ఫస్ట్ ఒక చిన్న కెమెరా కొనుక్కోండి, ఆర్ఎల్స్ మొబైల్ ఉంది, ఒక ఫోటో తీయడం నేర్చుకోండి. ఇలా చూస్తే లొకేషన్లా కనిపిస్తుంది. దీంట్లో ఒక ఫ్రేమ్ చూడాలి, అది ఫైండ్ అవుట్ చేయడం తెలిస్తే మనకు ఆటోమేటిక్గా ఒక విజువల్ టేస్ట్ పెరుగుతుంది. ఆ విజువల్ టేస్ట్ అన్నది ఒక క్యారెక్టర్స్ ఒక సీన్ని చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నది ఎప్పుడు చెప్తాను నా అసిస్టెంట్స్కి. సో జస్ట్ ఫొటోస్ తీసి పెడుతూ ఉండంటారు నాకు అంటుంటాను. ఆ ఇమేజ్ తీయడంలో తెలిసిపోద్ది, ఒక షార్ట్ ఇక్కడ అందంగా చూడగలిగాడు, ఈ లొకేషన్లో ఒక ఫ్రేమ్ చూడగలిగాడు అన్నది. అది నాకు చాలా ఇష్టం. సో ఒక నైస్ ఫ్రేమ్ కరెక్ట్ ఒక అందంగా ఒక బ్లాక్ పెట్టడం అన్నది నచ్చుతుంది. సో కలర్ఫుల్గా అది చేయగలుగుతాను. కలర్ఫుల్ ఆరెంజ్ కూడా అంతే, నేను మొత్తం అది అయితే ఇంకొక లెవెల్లో చేసాం. అంటే ఒక కలర్ఫుల్గా ఉండాలి, ఫ్రేమ్ 1 నుంచి ఎండ్ కార్డ్ వరకు కలర్ఫుల్గా. సంథింగ్ ఎప్పుడు బోర్ కొట్టినా ఫస్ట్ నేను పెట్టుకునే సినిమా ఆరెంజ్. సో నిజంగా అంత అద్భుతంగా ఉంటుంది కలర్స్ కానీ, వాళ్ళు అమ్మాయి కూడా మీరు అంతే, అమ్మాయి ఒంటి మీద చాలా కలర్స్ ఉంటాయి, అమ్మాయి యాక్సెసరీస్ దగ్గర నుంచి డ్రెస్సింగ్ లో ఎవ్రీ డీటెయిల్ ఉంటుంది. సో ఇది కూడా అంతే కలర్ఫుల్ ఫిల్మ్, కలర్ఫుల్ గా ఉంటుంది అండ్ నైస్ విజువల్స్. ప్రదీష్కి థ్యాంక్స్ చెప్పాలి అండ్ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్, ఆయనకి చెప్పాలి. చాలా ఒక ఎఫర్ట్లెస్ ఒక అవుట్పుట్ ఇచ్చారు వాళ్ళు. సో నేను మీది డీజే సినిమా సంథింగ్ ఏదో మీరందరూ డైరెక్టర్స్ అందరూ కూర్చొని మాట్లాడుతున్నారు. సో అప్పుడు మీరు ఒక మాట అన్నారనమాట, ఇది నాకే నచ్చిందంటే అందరికీ నచ్చుతుంది అని. సో ఏంటి అంతగా అంటే ఇప్పుడు చాలా మంది వర్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి. నాకు నచ్చింది అని అంటే మీరు ఇంకా దాన్ని ఎంత ఫిల్టర్ చేయాలి అంత చేస్తారా? అంతే. ఫస్ట్ ఇప్పుడు వైట్ పేపర్లో ఒక మ్యాటర్ రాస్తానంటే అది ఫస్ట్ నాకు నచ్చాలి, నాకు నచ్చితేనే దాని తర్వాత అందరికీ. అందుకే నేను అంటాను ఆడియన్స్కి ఇది నచ్చుతుంది అది నచ్చుతుందా, ఇలా రాద్దాం అలా రాద్దాం అన్న కాన్సెప్ట్ నా డిస్కషన్ రూమ్లో అస్సలు ఒప్పుకోను నేను. అలాగే 5 minutes వచ్చి లేట్గా వచ్చి ఆడియన్స్ సెటిల్ అవుతారు కదా, ఇక్కడ ఏమైనా రాయొచ్చు అన్న డిస్కషన్ అసలు ఒప్పుకోను. అసలు అది అలాంటివి ఒప్పుకోను. సో ఎవ్రీ ఫ్రేమ్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్లో కథ చెప్పడానికి మనకు ఒక అవకాశం ఉంది, అది వేస్ట్ చేసుకోకూడదు అన్నదే ఒక ప్రయత్నం ఉంటుంది. నాకైతే నేను రాసేటప్పుడు నాకు నచ్చాలి, ఫస్ట్ నాకు నచ్చాలి, నచ్చిన తర్వాత అది అవతల వాళ్ళకి నచ్చాలన్నది రూల్ ఏం లేదు, వాళ్ళకి వేరే ఒపీనియన్స్ ఉండొచ్చు. అందులో వచ్చే డిస్కషన్స్ అన్నీ ఏ డిస్కషన్ అయినా పర్లేదు, ఎలాంటి ఒపీనియన్ అయినా తీసుకుంటాను. కాకపోతే ఏంటంటే ఫైనల్ అవుట్పుట్ వచ్చేది మాత్రం నాకు నచ్చాలి, ఓకే రా అన్నది ఒక సాటిస్ఫాక్షన్ రావాలి నాకు. భాస్కర్ గారు, అంటే మీ మొదటి సినిమా దగ్గర నుంచి కూడా మామూలు కూడా ఆ డైలాగ్స్ కొన్ని అలవాటు పడిపోయాడు. ఫస్ట్ సినిమాలో ఆ కాఫీ కన్వర్సేషన్ అయితే ఏంటి, లేకపోతే పరుగు సినిమాల్లో తండ్రి కొడుకు వీళ్ళ మధ్య, అల్లు అర్జున్ అండ్ వీళ్ళ మధ్య వచ్చేటివి. ఇక్కడ ఇంకా ఆరెంజ్ విషయానికి వస్తే ఇప్పటికి కూడా సినిమాలో ఉన్న డైలాగ్స్ అవన్నీ కూడా ఒక ఇద్దరు లవర్స్ మధ్య అనుకోవచ్చు, లేదా ఒక కపుల్ మధ్య, అవి ఎప్పటికీ మాట్లాడుకునే విధంగానే ఎప్పటికీ ఉంటాయి. వాటి మీద కూడా చాలా ప్రత్యేకమైన శ్రద్ధ కనబడుతూ ఉంటుంది ఆ డైలాగ్స్. అది మళ్ళీ అక్కడ ఏదో హడావిడిగా డైలాగ్ చెప్పేసామా, దీనికి విజిల్లు గోలలు కొట్టామా, అది కాదు, అది కూడా జనరేషన్స్ తరబడి గుర్తుపెట్టుకుంటూ పోయేలాగా. సో డైలాగ్స్ రాసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ నాకు ఒక స్ట్రాంగ్ అడ్వాంటేజ్ ఏంటంటే లాంగ్వేజ్ బాగా నేర్చుకున్నాను. అదొక ఫస్ట్ ఏట్రు మోహన్ సార్కే అది థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన నువ్వు లాంగ్వేజ్ నేను ఇక్కడ ఉంటానని కూడా నేను అనుకోలేదు, బట్ నేను ఇక్కడ ఉండాలని డిసైడ్ అయిన తర్వాత ఫస్ట్ ఏంటంటే లాంగ్వేజ్ చాలా బాగా నేర్చుకోవాలి. సో నేను చదువుతాను, తెలుగు బాగా చదువుతాను అండ్ నేను ఎప్పుడు నాకు లాంగ్వేజ్ మీద గ్రిప్ వచ్చిందో ఇంకా డైలాగ్స్ రాయడం నాకు చాలా ఈజీ అయింది. నేను తమిళ్లో అనుకుని దాన్ని తెలుగులో అయితే రాయను, బొమ్మరిల్లు నుంచే. నేను డైరెక్ట్ థాట్ ప్రాసెస్ ఇందులోనే ఉంటుంది, తెలుగులోనే ఉంటుంది, తెలుగులోనే రాస్తాను. సో అది
సో డైలాగ్స్ రాసేటప్పుడు ఒక ఎంజాయ్ చేసి రాస్తాను. సో ఏంటి మీరు ఏమైనా మీరు కూడా ఆ స్టోరీతో ట్రావెల్ అవుతూ ఒకవేళ దాంట్లో మీరు ఇప్పుడు అంత హృదయానికి హత్తుకునేలాగా లేదా గుర్తుండిపోయేలాగా ఆ సీన్కి అంత ఈ ఒక్క డైలాగ్ చాలు అదే అంటారు చూసారా, అలా ఉంటాయి. దాంతో ట్రావెల్ అవుతూ మీరు ఏమైనా ఓల్డ్ మెమరీస్ ఏమైనా గుర్తు అంటే ఏంటంటే రాసేటప్పుడు ఏంటంటే ఒక క్యారెక్టర్స్ ఏదో ఒక సీన్లో, అన్ని సీన్లో కాకపోయినా ఏదో ఒక సీన్లో ఒక క్యారెక్టర్ సంబంధించిన ఒక్క డైలాగ్ బలంగా బయటకు వస్తుంది. అది ఒక ఇంటెన్స్ డిస్కషన్లో నుంచి టక్కున వస్తుంది, చాలా చిన్న డైలాగ్ అవుతుంది కానీ అది బాగా నచ్చుతుంది. అలాంటి డైలాగ్స్ రాసేటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది ఆ క్యారెక్టర్ మైండ్లో నుంచి హార్ట్లో నుంచి వచ్చిన డైలాగ్ అవుతుంది. సో ఆ రైటింగ్ అది ఒక ప్రాసెస్ అండి. అసలు మోర్ దెన్ ఫిల్మ్ మేకింగ్లో రైటింగ్ అనేది నేను బాగా ఎంజాయ్ చేస్తాను. అదే మేజర్ కూడా సినిమా హిట్ తీయడం నేను చాలా ఈజీగా తీసేస్తాను. ఒక బ్లాక్ పెట్టాలంటే నేను పొద్దున లొకేషన్కి వెళ్ళే వరకు ఏ షాట్ ఎక్కడ పెడతాం, ఒక సీన్ కొరియోగ్రఫీ ఏంటి ఏది ఆలోచించను. జస్ట్ పొద్దున వెళ్ళి దిగిన తర్వాత ఫస్ట్ షాట్ పెడతాను అంతే. నాకు ఇటుపక్క నా కాన్సన్ట్రేషన్ అంతా ఇటుపక్క ఉంటుంది. అటు తీయడం నాకు చాలా ఈజీ. అది నేను చదువుకున్నాను, నాకు ఎలా తీయాలో తెలుసు. సో అది ఒక జ్యూస్ తాగుతూ హ్యాపీగా చేసే పని. బట్ ఇక్కడ ఏంటంటే రక్తాలు పోయి రాయడం అన్నది చాలా అది